వచ్చే లేకపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చెప్పేది మనతో కట్టుకోని చెప్తున్నారు. ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉండి ఈ వర్షంలో బయటకు పోతే నోట పట్టుకొని బయటకు పోతే కాలుదారి కింద పడితే ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలు ప్రతి ఇంటిలో ఇవాళ రేపు చదువుకున్న పిల్లలే ఉండరు, ప్రతి ఇంటికి ఒకరు. కాబట్టి వాళ్ళు బయటకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరుగుదొడ్డి నిర్మించుకొని వాడుకుంటే బాగుంటుంది. శాతగాని ముసలాళ్ళు ఆ వర్షంలో ఆ బురదలో బయటకు పోతే కాలుదారి కింద పడితే సడి విరిగితే ఆ ముదురు ఎముకలు అతుక్కొని కూడా అతుకోవు. ఇక వాళ్ళకు బెడ్ విన్నే 1-2 ఎవరు సేవ చేస్తారు? వెనకటి కాలం కాదు. కాబట్టి మరి మరుగుదొడ్లు నిర్మించుకొని మీరు అవి వాడుకోవాలి. వాటి వల్ల మరుగుదొడ్డి లేకపోతే ఉపయోగం ఉంది. ఒకవేళ రాత్రిపూట బాత్రూమ్ వచ్చిందనుకో, ఆ సీకట్ల బయటకు పోతే పాములేంది, తేళ్ళేంది, కుక్కలేంది మన చర్మం పైన వాలి, ఈ పిల్లల చర్మం పైన వాలి కుక్కల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం మరి ప్లేట్లెట్స్ ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి. అన్నం పైన, కూరల పైన మూతలు పెట్టుకొని కొద్దిగా వేడివేడి ఆహారం తీసుకుంటూ వేడివేడి నీళ్లు తాగుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పడం కోసం వచ్చిన తల్లి. కాబట్టి మంచి విషయాలు వినండి, చెడు విషయాలు వదిలేయండి. సమ్మపల్లి గ్రామ ప్రజలారా, ఇప్పుడు నేను చెప్పిన విషయాలతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గ్రామాలలో ఈ ఒక్క గ్రామమే కాదు అన్ని గ్రామాలలో చిన్న చిన్న పిల్లలు ఇలా మందుకు, సిగరెట్లకు దానికి అలవాటు పడి తల్లిదండ్రుల మాట వింటలేరు. అవునా? గట్టిగా అడిగితే బిజినపల్లి మండలంలో ఓ పిల్లగాడు తండ్రిని ఖర్చులకు డబ్బులు 1000 రూపాయలు ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా గొడవ పెట్టుకున్నాడు. లేవురా ఎక్కటి అని గట్టిగా అంటే ఆవేశం పైన రోగల పైన తోటి కొడితే తల వలిగి చనిపోయాడు. అట్లా తయారయ్యారు పిల్లలు చిన్న వయసులో. మరి మందుకు పార్టీలని అవని ఇవని అట్లా మత్తుకు బానిసలు అయ్యారు. కొద్దిగా మీ పిల్లల్ని కూడా అంటే బుద్ధివంతులు తల్లిదండ్రులు చెప్పినట్లు ఇది మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇట్లా చెడిపోయే వాళ్ళు ఉన్నారు. మరి దానిపైన కూడా మేము జిల్లా కలెక్టర్ గారి నుండి గ్రామాలలో మీకు పాటల ద్వారా చెప్పడం కోసం వచ్చిన తల్లి. మత్తుకు బానిసలు అయితే ఎట్లుంటుంది అనేది సంతోషంగా మరుగుతుండ్రు పశువులోల మారుతుండ్రు.